వినాయకుడి వివాహం ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మ సృష్టి ఆరంభించాడు, కానీ వక్రంగా ఉంది. అప్పటికే ఎన్నో కల్పాలను సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకి ఈ పరిణామం ఆశ్చర్యకంగా అనిపించింది. అప్పుడు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు వచ్చి కార్యం ఆరంభించడానికి ముందు వినాయకుడి పూజ చేయనందువల్లనే ఈ వైకల్పితం వచ్చింది అని, వినాయకుడి అర్చనం చేయాలి అని బోధించాడు. అప్పుడు బ్రహ్మ వినాయకుడి కోసం కఠోరమైన తపస్సు చేశాడు. అప్పుడు వినాయకుడు ప్రత్యక్షమై బ్రహ్మ అంతర్యాన్ని గ్రహించి శక్తులని ఉపదేశించమని బోధించాడు. బ్రహ్మ ఉపాసనం చేయగానే ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాల్లో ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ కోరిక మేరకు వారు ఇద్దరు ఆయన కూతురులాగా జన్మించారు. ఆ తర్వాత బ్రహ్మ చేసిన సృష్టి కొనసాగుతుంది. సిద్ధి, బుద్ధులు యవ్వన యూతులు అయ్యారు. వారికి వివాహం చేయాలి అని బ్రహ్మ సంకల్పించాడు. అప్పుడు నారదుడు సిద్ధి, బుద్ధులు వినాయకుడిని కోరుతున్నారు అని ఆయనకి చెప్తారు. వినాయకుడు అంగీకరించగానే ఆ తర్వాత వినాయకుడు మిమ్మల్ని కోరుతున్నారు అని సిద్ధి, బుద్ధులకు చెప్పాడు. అప్పుడు బ్రహ్మ సమక్షంలో వినాయకుడి పెళ్లి జరిగింది. నూతన మధువరులను ఆశీర్వదించి నారదుడు వినాయకుడి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. నారదుడు అంతర్యానికి గ్రహించిన వినాయకుడు, నారద, మా మధ్య కలహం వస్తుంది అని భావించావు. ఈ సిద్ధి, బుద్ధి ఎవరో కాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేం మళ్ళీ ఒకటి అయ్యాం. నేను కలహ జంతన, లోక ఉపకారమైనది. భవిష్యద మానవుడు సిద్ధి, బుద్ధులు సమేతుడు మైన నన్ను ఆదరిస్తే వారికి సమస్త విఘ్నాలను తొలగించి సుఖశాంతులు కలుగుతాయి అని చెప్పారు.